హాయ్ అండి, నేను డబ్బులు సేవింగ్ చేస్తున్నాను. చూడండి ఎన్ని డబ్బులు నేను చేస్తున్నాను. ఇదంతా అయితే చిల్లర. చూడండి, ఇది ఎత్తే కూడా కాదు, అన్ని 5 రూపాయల కాయిన్స్. చూసారు కదా, 5 రూపీల కాయిన్స్. ఎన్ని డబ్బులు చేస్తున్నానో చూడండి. ఇవి వచ్చేసి అన్ని 5 రూపీ కాయిన్స్. ఇవి 1 రూపీ, 2 రూపీస్. చూడండి, అది ఫుల్ అయిపోయింది కాబట్టి దీంట్లో వేసినాను అన్ని. కదా ఎన్ని డబ్బులు ఉంటాయో. ఇవన్నీ చిల్లరే అనుకుంటారు. ఇవి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచో వచ్చాయి, ఇంత చిల్లర అనుకుంటారు. ఇవైతే మా ఆయన షాపింగ్ పోయినా, నేను షాపింగ్ పోయినా, ఇవి ఒక కాయిన్ ఇచ్చినా కూడాను, 5 రూపీస్ కాయిన్ ఒక కాయిన్ ఇచ్చినా కూడాను తీసుకొని వచ్చేసి ఇట్లా నేను సేవ్ చేస్తూ ఉంటాను. చూడండి ఎన్ని డబ్బులు ఉన్నాయో. మా ఆయన కూడా అంతే, ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా కూడా ఇట్లా కాయిన్లు అన్నీ ఉంటే ఇచ్చేస్తూ ఉంటారు ఇంటికి వచ్చేసి. చూడండి, పిల్లలు కూడా అంతే. పిల్లలు వాళ్ళు కూడా అంతే, వాళ్ళు షాపింగ్ పోయినప్పుడు ఆవిడంతా మేము ఇచ్చింటాం కదా, అదంతా కూడా వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు సపరేట్గా చూడండి పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళను పెట్టుకొని అని చెప్పేసి మేమేం తీసుకోము. ఇది నేను ఇట్లా అంతా పెట్టేసి, ఇంకా నేను ఇది ఎంత ఉందో కూడా లెక్క పెట్టలేదు, చూడలేదు మేము ఎంత ఉందో అని చెప్పేసి. ఊరికే వేసేస్తా ఉంటాం అంతే ఇప్పటి వరకు. ఇదైతే ఫుల్ అయిపోయింది, దీనికి కూడా హాఫ్కి అంత అయింది. ఇంకా మా ఆయన వచ్చేసి సండే నాకు 500 ఇస్తూ ఉంటారు ఖర్చు కోసము. మీకేం కావాలన్నా ఖర్చు పెట్టుకో అని చెప్పేసి. నేనైతే అస్సలు ఖర్చు పెట్టను ఆ డబ్బులు, అట్లే పెట్టేస్తా ఉంటాను. పెట్టేసుకొనేసి ఒక్కసారి అయితే మళ్ళీ ఒక 6 నెలలు అట్లా అయింది, ఒక 2 లక్షల దాకా అయితే మా ఆయనకే ఇచ్చేస్తున్నాను నేను. అదంతా పొదుపు చేసేసి ఎప్పుడు సండే నాకు 500 ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులంతా ఉండిలోకి వేసేస్తున్నాను నేను. మా ఆయనకి కూడా తెలియకుండా ఉండిలోకి వేసేసుకొనేసి ఖర్చు పెట్టుకొనేస్తున్నాను అనుకోయి ఉంటారు. నేను ఖర్చు పెట్టుకోకుండా అదంతా ఉండిలోకి వేసేసుకొని ఆదివారం 500 ఇచ్చిండేది. తర్వాత మధ్యలో ఖర్చులకి ఇస్తా ఉంటారు కదా, కూరగాయలకి అట్లంతా మనకి ఆడవాళ్ళకి అంత ఖర్చులకి ఇస్తా ఉంటారు కదా ఇంట్లోకి. దాంట్లో మిగిలిండేది కూడా అంతా పెట్టుకొనేసి అంతా ఉండిలోకి వేసేస్తా ఉంటే, వేసిట్టే మొన్న మా ఆయన సైట్ తీసుకొనాలా అంటే డబ్బులు ఏమన్నా ఉన్నాయా, సైట్ తక్కువ పడుతుంది అని చెప్తే నేను అప్పుడు ఉండి దాన్ని తీసుకొనేసి ఓపెన్ చేస్తే 2 లక్షలు ఉంది. మా ఆయనకైతే పాపము బాగా సేవ్ అయింది. అది ఇచ్చిండేదానికి 2 లక్షలు అట్లా ఇచ్చినాను. ఇదైతే ఎంత ఉందో తెలీదు. ఇదంతా కూడా ఇంకా మేము లెక్క పెట్టలేదు అసలు. ఇదంతా ఇట్లా పెట్టేసినాను. ఇంకా కొద్ది రోజులు ఇది కూడా ఫుల్ అయిపోయినాక చూద్దాం, లెక్క పెడదామని చెప్పేసి లెక్క పెట్టలేదు. ఇప్పుడు నేనైతే ఇట్లా పొదుపు చేస్తాను అని చెప్పేసి చూపిద్దామని మీకైతే ఇట్లా చూపిస్తా ఉన్నాను అంతే, చెప్దామని చెప్పేసి. వారము మా ఆయన నాకు డబ్బులు ఇస్తూ ఉంటారు ఖర్చులకి, కానీ నేను ఉండిలోకి వేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు వాడుకున్న దాన్ని ఏంటికి వాడుకోను, తీసుకోను. మా ఆయనకి కూడా తెలియకుండా వేసేస్తాను. ఎప్పుడైనా కావాలన్నప్పుడు నేనే మా ఆయనకి ఇస్తే దాన్ని అంతా తీసిపెట్టి లెక్క పెట్టిస్తే నాకు ఏదైనా గోల్డ్ కొనిస్తూ ఉంటారు. ఆయన కూడా దానికి ఇంకా అంత ఎంత ఉందో చూస్తారు నా దగ్గర ఉండేది. మేము ఏదైనా కొనుక్కోవాలంటే నాకు షార్టేజ్ వస్తే ఆయనే అంతా వేసి తీసిస్తారు. మొన్న వచ్చేసి సైట్కి కావాలంటే 2 లక్షలు అట్లా ఉండి పగులు కొట్టేసి ఇచ్చినాను. మీరు కూడా అంతే, ఇట్లా ₹1 మనము పొదుపు చేస్తే పిల్లలు ఫీజులు కావచ్చు, మనకి ఏదనుకో ఒకదానికి హెల్త్ బాగలేకపోయినా, లేదంటే ఇట్లా సైట్ తీసుకున్నాళ్ళన్నా, గోల్డ్ తీసుకున్నాళ్ళైనా, ఏంటికైనా కానీ మనకి ఇట్లా పెద్ద ఉటికే ఉపయోగపడతా ఉంటాయి. మీరు కూడా అంతే, ఇట్లా ఖర్చు పెట్టకుండా ఉండే దాంట్లో మన ₹10 ఉంటే ₹5 మన పక్కన వేసి ₹5 ఖర్చు పెట్టుకొనేస్తే మనకి బాగుంటుంది. మీకు కూడా అంటే చూడండి, నేను ఎన్ని రోజులు అయిందో ఇవి ఇంత వేసిండేదాన్ని కాబట్టి ఇన్ని డబ్బులు అయింటాయి. మనకు ఒకేసారి కావాలంటే దొరకదు కదా, అప్పుడప్పుడు ఒక్కొక్క రూపాయి ఇట్లా మనం దాచుకుంటా ఉంటే ఎన్ని డబ్బులు అవుతాయి. మనం ఇట్లా చేస్తే పిల్లలు కూడా ఇట్లే చేస్తారు. పిల్లలు కూడా బయటకు అంతా తీసుకోపోయి మనము షాపింగ్ చేసేకి అట్లిస్తే అంతా వాడుకోనేయకుండా ఇట్లా ఖర్చు పెట్టుకోకుండా చూడండి, వాళ్ళు కూడా ఇట్లా అంతా పొదుపు చేస్తారు. మన పిల్లలు ఎదురుగా ఇట్లా చేస్తుంటే వాళ్ళు చేస్తారు. చూడండి, మా పిల్లలు కూడా అంతే. నేను ఇప్పుడు ఇట్లా పొదుపు చేస్తాను దానికి, మా పిల్లలు కూడా ఇట్లా పొదుపు చేస్తున్నారు. చూసారు కదా, పిల్లలు కూడా అంతే. వాళ్ళ నాన్న పాకెట్ మనీ కోసము ఇచ్చింటే ఖర్చులు, కానీ ఆ పిల్లలు కూడా అంతే 30,000 అట్లా కూడా పెట్టుకుంటే వాళ్ళ నాన్నకి ఇచ్చినారు, పాపం తక్కువ పడిందని చెప్పేసి. మేమైనా అంతే, పిల్లలైనా అంతే, మేమైనా అంతే. ఇట్లా ఉండిలోకి వేసేసుకొని, నోట్లు అయితే ఉండిలోకి వేసేసుకుంటాము. దాన్ని అయితే ఫుల్ అయిపోయాక ఎప్పుడో అత్యవసరం అయితే మాత్రము దాన్ని పగలు కొడతాము, లేదంటే అంతవరకు తీయం మేము ఉండిలా.
పిల్లలు కూడా అంతే, వాళ్ళ నాయనకి అవసరం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చినారు, నేను కూడా ఇచ్చినాను. అట్లా మనం ఖర్చు పెట్టుకోకుండా ఇట్లా పెట్టుకొని ఇస్తే ఎవరైనా అంతే, మనకి ఎప్పుడైనా కూడా కష్టాలు సుఖాలకి అనేది అవుతుంది. మనం ఎవరి దగ్గర మనం అప్పు చేయకూడదు, అడగకూడదు ఎవరి దగ్గర. ఇట్లా మనం మనీ సేవ్ చేసుకుంటే మన డబ్బులు మనకి ఎప్పుడైనా కష్టాలకి అవుతాయి. మీరు కూడా అంతే, ఇట్లా చేసుకోండి. చూడండి ఎన్ని డబ్బులు చూస్తారు కదా, ఇవైతే ఎన్ని డబ్బులు ఉన్నాయి. మనము ఉన్నప్పుడు అంతా ఖర్చు పెట్టుకునేసి లేనప్పుడు ఒక్కరి దగ్గర చేయి చాచకూడదు. ఉన్నప్పుడే ఉండే దాంట్లోనే సగం ఖర్చు పెట్టుకుంటే సగం ఎత్తి పెట్టుకుంటే ఎవరి దగ్గర అడిగే పని అనేది రాదు మనకి. ఇట్లా అంతా పొదుపు చేసుకునేస్తే మన డబ్బులు మనకి ఉపయోగపెడతాయి. ఒక్కరి దగ్గర అడిగేది లేదు అని తీసుకునేది అదంతా మనకు అవసరం ఉండలేదు. ఇట్లా కనుక మనం చేస్తే పిల్లలు కూడా ఇట్లా నేర్పిస్తే బాగుంటుంది. ఇట్లా సేవ్ చేయండి మీరు కూడా. చూడండి నేను ఎన్ని రోజుల నుంచి ఇట్లా పొదుపు చేసింటే ఇన్ని డబ్బులు అయింటాయి చెప్పండి. చూసారు కదా, ఇదైతే ఫుల్ అయిపోయింది. ఇంకా ఇది 10 రూపాయలు కూడా పెట్టేస్తాం దాంట్లోకేనా. ఇట్లా పెట్టేస్తే ఒక్కసారి అంతా లెక్క పెట్టేసి చూడాలా. ఆయన ఇట్లా నేనంతా మనీ సేవ్ చేసిస్తే ఆయన కూడా గోల్డ్ అట్లవన్నీ నాకు కావాలంటే ఇట్లాంటివి కావాలంటే ఆయన కూడా దానికి అంతా మిక్స్ చేసి తీసిస్తారు. చూడండి చూసారు కదా, ఇట్లా చేసుకోవచ్చు మనము. చూసారు కదా, 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు మనం పక్కన పెడతా ఉంటే ఇన్ని డబ్బులు అయితే మనం చేసుకోవచ్చు. వచ్చిందంతా మనము అంతా ఎంజాయ్ చేసేస్తే ఏది ఉండదు మనకు. వాళ్ళు బతుకుతా ఉన్నారు, వీళ్ళు బతుకుతా ఉన్నారు, మాకు లేదు అనుకోకూడదు. మనకి ఉండే దాంట్లోనే, దేవుడు ఇచ్చిండే దాంట్లోనే మనం ఇట్లా పొదుపు చేసుకొని పెట్టుకుంటా ఉంటే మనము వాళ్ళు సరిగ్గానే బతుకుతాము. లేదంటే వచ్చినది అప్పటికప్పుడే అంతా మనం ఖర్చులు పెట్టేస్తా ఉంటే మనకు ఉండదు, వాళ్ళు బాగుపడుతూ ఉంటారు, మనమైతే అట్లా ఉంటాం కదా. అట్లా చేసుకోకుండా మనం కూడా ఇట్లా చేసుకుంటా ఉంటే వాళ్ళు సరిగ్గానే మనము పిల్లలు ఎవరైనా కూడా మనం కూడా బాగుండొచ్చు. ఇట్లా ఒక నగలైనా కానీ ఏదైనా కానీ పిండ్లైనా సైకిల్ అయినా ఏదైనా కూడా ఇట్లా అందరూ ఇంట్లో అంతా పొదుపు చేస్తే మనకి ఎన్ని డబ్బులైనా కూడా అయితే. చూసారు కదా, ఇట్లా ఇంకా ఇస్తా ఉంటారు మా ఆయన. నేను 2 లక్షలు ఇచ్చిన తర్వాత ఇస్తానే ఉండదు. ఇంకా సండే 500 ఇచ్చేస్తూ ఉంటారు నాకు ఈ ఖర్చులకు అంతా. దాన్ని అయితే నేను ఇంకా ఏం చేయలేదు, అట్లే పెట్టేస్తున్నాను. 2 లక్షలు ఇచ్చిన తర్వాత ఇంకా ఉండి పగిలికొట్టాలా, ఇంకా ఎంత ఉందో తెలియదు. అప్పుడు పగిలికొట్టినప్పుడు ఉండి ఓపెన్ చేస్తాను కదా, అప్పుడైతే చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను ఎంత ఉందో అని చెప్పేసి. మీ ఎదురుగానే ఇక్కడే కూర్చొనేసి ఓపెన్ చేసి ఎంత ఉందో ఎన్ని డబ్బులు ఉందో అని లెక్క పెట్టి కూడా చూపిస్తాను. మీరు కూడా అంతే, ఎవరైనా అంతే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనము కొద్దిగా అట్లా మనీ అట్లా పక్కన పెడతా ఉంటే పిల్లలకైనా మనకైనా, పిల్లల ఫీజులకైనా ఏంటికైనా ఒక్కదానికైనా మనకి అవసరానికి పనికి వస్తాయి. తప్పకుండా ఈ పని అందరూ చేసుకోండి, బాగుంటుంది.